హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. సో మన తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ గురించి, నోటిఫికేషన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. గత 4.5 సంవత్సరాల పరిపాలనలో మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా, ఎగ్జామ్స్ అన్నీ కూడా జరిగినాయి. అయితే ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో మనకు ఉద్యోగ ఖాళీలు అనేటువంటివి ఉన్నవి. వాటిని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి తప్పనిసరి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఉద్యోగాల కోసం. మనందరికీ తెలుసు, నిధులు, నీరు, నియామకాలు అనేటువంటి ఎజెండాతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని చేసుకున్నాం. మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అందులో ముఖ్యమైనది నియామకాలు. నిరుద్యోగులు, యువత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి మా ప్రాంతం మా ఉద్యోగాలు అనేటువంటి ఒక పోరాటాన్ని అంకిత భావంతో చేసి, సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితంగా, మహోన్నత వ్యక్తుల యొక్క త్యాగాల ఫలితంగా మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వీటిని అన్నింటినీ భర్తీ చేస్తాం అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, మనందరికీ తెలిసిందే. సో దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 సంవత్సరం నుంచి, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా అనేక డిపార్ట్మెంట్లలో నియామకాలు ఒక పద్ధతిగా జరుపుకుంటూ వస్తూ ఉన్నది. అయితే ఇంకా జరపాల్సింది చాలా ఉన్నది. చాలామంది అంటారు 1,00,000 ఉద్యోగాలు అన్నారు, 1,00,000 ఉద్యోగాలు ఇవ్వలేదు కదా అని అంటారు. 1,00,000 ఉద్యోగాలు అంటే రాష్ట్ర జనాభాలో 3% ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అనగా 1,00,000 ఉద్యోగాలను 4-5 సంవత్సరాలలోనే ఎవరూ భర్తీ చేయరు. 1,00,000 ఉద్యోగాలు కంపల్సరిగా తెలంగాణ రాష్ట్రంలో భర్తీ అవుతాయి, కానీ ఒకేసారి భర్తీ కావు. కాబట్టి గత పరిపాలన 4.5 సంవత్సరాల పరిపాలనలో కొన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇంకా దాదాపు 60% వరకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంట్ కాలంలో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్తో పాటుగా మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్ కూడా మనకు నోటిఫికేషన్కు రాబోతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికీ 2 సార్లు పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు ఎస్ఐ, కానిస్టేబుల్ 2 సార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. దాని రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఈ సెకండ్ టైం ఇచ్చేటువంటిది కంప్లీట్ కాగానే కొత్తగా మళ్ళీ ఒక 8,000 కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు డీజీపీ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క నేతృత్వంలో రాష్ట్ర పరిపాలన ఒక సుపరిపాలనగా, భారతదేశంలోనే ఆదర్శవంతంగా ఉంటామని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి అనేక ప్రసంగాలు నిరుద్యోగుల పాలిట అది ఒక రకమైన వరమే అని చెప్పొచ్చు. సో దీనికి ఏం సంబంధం అంటే, పరిపాలన సుపరిపాలనగా పరిపాలన సామర్థ్యం పెంచాలి, ప్రజలకు పరిపాలన అనేది దగ్గర చేయాలి అనేటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్షలలో భాగంగా మరి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క అవసరం తప్పనిసరి. కాబట్టి రాష్ట్ర పరిపాలన అనేటువంటిది సుపరిపాలనగా మారడం కోసమే మనకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేశాం. 1970s జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి, దాని తర్వాత మళ్ళీ మనకు 2016లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి ఈరోజు 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. 10 జిల్లాలు కలిగిన తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలు అయినాయి. అంటే పరిపాలన కేంద్రాలు రెట్టింపు స్థాయిలో పెరిగినాయి. మరి పెరిగినప్పుడు మ్యాన్ పవర్ తప్పనిసరిగా అవసరం, గవర్నమెంట్ ఉద్యోగులు తప్పనిసరిగా అవసరం. కాబట్టి మనం ఊహించని స్థాయిలో ఉద్యోగ ఖాళీలు అనేటువంటివి ప్రభుత్వం భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి ముందే మనం సిద్ధంగా ఉండి ఏ నోటిఫికేషన్ రాబోతుంది, వాటి ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, ప్రీ ప్లాన్తో ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా చెప్పేది ఒకటే, ఇప్పుడు రాబోయేటువంటిది ఒక సువర్ణమైనటువంటి అవకాశాల కాలం. అది మనకు ఎన్నికలు కూడా పూర్తయిపోయినాయి. ప్రజెంట్ ఎన్నికల కోడ్ ఉంది. మే 23 వరకు మనకు ఎన్నికలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయి ఫలితాలు కూడా ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత, ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత
ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి వాటన్నిటి కూడా నోటిఫికేషన్ సిద్ధం చేసి ప్రకటించడం జరుగుతుంది. మరి ఇప్పుడే ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే మనకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని గవర్నమెంట్ ప్రకటించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ప్రకటించరు. ఎందుకంటే అది ఎన్నికల కోడ్ మనందరికీ తెలిసిందే. కాబట్టి ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మీరు చూడండి, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేయబోతున్నాం అని చెప్పేసి అంటారు. అందులో మేజర్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్ళీ ఉంది. గ్రూప్ 3 నోటిఫికేషన్ అనేటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి నోటిఫికేషన్. అది దాదాపుగా 2000 నుంచి 3000 పోస్టులు భర్తీ చేస్తారు గ్రూప్ 3 కింద అని చెప్పేసి అంటున్నారు. ఇది మనకు మే నుండి జూన్ 2 వరకు, మన జూన్ 2 మన రాష్ట్ర ఆవిర్భావ దినం మనందరికీ తెలుసు. కాబట్టి మే 23 ఎలక్షన్ ప్రాసెస్ అయిపోతుంది, ఎన్నికల కోడ్ కూడా అయిపోతుంది. కాబట్టి సో మే మంత్ ఎండింగ్ నుంచి జూన్ 2 వరకు ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్ గురించి మనకు శుభవార్తలు మనం వింటాం. రాష్ట్ర ఆవిర్భావం దినం రోజున మన రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరాలు అనేది ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం మనందరికీ తెలిసిందే. అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ఆవిర్భావం దినం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల కోసం ఉద్యోగ ఖాళీల గురించి ఎప్పుడు కూడా ప్రకటిస్తూనే వస్తున్నారు. అయితే కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేశారు, కొత్త మండలాలు ఏర్పాటు చేశారు, మరియు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. మరి ఇన్ని జిల్లాలు, ఇన్ని మండలాలు, ఇన్ని గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు కాబట్టి, కొత్తగా మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ పరిపాలన కేంద్రాలలో ఉద్యోగ ఖాళీలు చాలా వరకు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇప్పుడు రాబోయేటువంటి ఈ కాలంలో భర్తీ చేయడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది. కాబట్టి అభ్యర్థులారా, ఈ సువర్ణ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ కాలంలో వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. నోటిఫికేషన్ రావడానికంటే ముందే మనం సిద్ధంగా ఉన్నట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు 2 నెలల కంటే తక్కువ కాలంలోనే మనకి ఎగ్జామ్ పెడతారు. మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నోటిఫికేషన్ లేదు కదా అని చెప్పేసి మనం ప్రిపరేషన్గా సిద్ధంగా ఉండం. తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రిపేర్ అవుదాం అనేసరికి మనకి ఎగ్జామ్ డేట్ మాత్రం జస్ట్ 2 months మాత్రమే టైం ఇస్తారు. 2 months టైంలో మేము చదవలేమని చెప్పేసి మళ్ళీ వాయిదా వేయండి అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు. కానీ మనకు తెలంగాణ రాష్ట్రంలో వాయిదాలు ఈ మధ్య కాలంలో అస్సలకే ఎగ్జామ్స్ వాయిదా వేయడం అనేటువంటిదే లేదు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ, డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ, గ్రూప్ 4 రిక్రూట్మెంట్ కానీ, పంచాయతీ సెక్రటరీ రిక్రూట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఇచ్చిన టైం ప్రకారం ఎంత వాయిదా వేయాలని చెప్పి ఒత్తిడి చేసిన టైం ప్రకారం భర్తీ చేశారు. అది తెలంగాణ గవర్నమెంట్ యొక్క నిబద్ధత. కాబట్టి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ భారీ నోటిఫికేషన్స్ కాబట్టి ఈ భారీ నోటిఫికేషన్స్కు మనం ముందే సిద్ధంగా ఉన్నట్లయితే నోటిఫికేషన్ రాగానే మనకు 2 months మాత్రమే టైం ఉంటుంది. ఆ 2 monthsలో మనం వెల్గా మనం ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ అపియర్ అవుతే మనకు అద్భుతంగా ఉద్యోగ అవకాశం పొందేటువంటిది ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటువంటిది భారీ నోటిఫికేషన్. గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉంటాయి, ఈ క్యాడర్ ఏంటిది అనేటువంటిది కూడా మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2లో మనకు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేటువంటివి ఉండేవి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేటువంటివి ఉండేవి గ్రూప్ 2లోనే. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సో గ్రూప్ 2లో ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ను సపరేట్గా తీసుకొని గ్రూప్ 3 క్యాడర్గా తీసుకున్నారు. ఇది గ్రూప్ 3 క్యాడర్. గ్రూప్ 3 అనేటువంటిది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అని చెప్పేసి మనకు తెలిసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇవి. ఇక గ్రూప్ 2 పోస్టులు అనేటువంటివి ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఎగ్జిక్యూటివ్ పోస్టులు, గెస్టెడ్ పోస్టులు. సో గ్రూప్ 2 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండేవి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండేవి. సో మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రూప్ 2లో కేవలం ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రమే పెట్టారు, గ్రూప్ 3లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు పెట్టారు. దాదాపుగా 2000 నుంచి 3000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి మన గవర్నమెంట్ 2017లో ప్రకటించింది. యాక్చువల్గా మనకు 2018లో నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కానీ ముందస్తు ఎన్నికలకు మన రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడం వలన, తెలంగాణ శాసనసభను రద్దు చేసుకొని ముందస్తు ఎన్నికలు వెళ్ళడం వలన ఈ నోటిఫికేషన్స్ అనేది ప్రకటించలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయింది, టీఆర్ఎస్ గవర్నమెంటే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి వారికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం వీటన్నిటిని భర్తీ చేయాలనుకుంటున్నారు. పరిపాలన కేంద్రాలన్నీ కూడా మనకు కొత్తగా జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో వాటిలో కావాల్సినటువంటి పరిపాలన కోసం మనకి ఈ రిక్రూట్మెంట్ తప్పనిసరి. సో ఈ గ్రూప్ 3 అనేటువంటిది దాదాపుగా 3000 పోస్టులతో మనకు భారీ నోటిఫికేషన్ రాబోతుంది. 3000 పోస్టులు అంటే అది ఎక్కువ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కలిపే గ్రూప్ 2లో ఒక 1000 పోస్టులు భర్తీ చేస్తేనే భారీ నోటిఫికేషన్ అనేవాళ్ళం. ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ సపరేట్ గ్రూప్ 3, ఆ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులే 3000 అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే 3000 పోస్టులు అంటే అది భారీ నోటిఫికేషను. తర్వాత గ్రూప్ 2 ఆల్రెడీ మనకు 1000 పోస్టులకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, అది కోర్టులో కొంత పెండింగ్లో ఉంది, అది కూడా ప్రాసెస్ పూర్తి కావచ్చు. మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మళ్ళీ ఉన్నాయి, మళ్ళీ భారీగా ఒక 700-800 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మీ అందరికీ తెలిసేటువంటి మీకు అందరికీ కూడా తెలియజేసే విషయం ఏమిటంటే ఈ గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 పోస్టులకు కానీ ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదానికి కూడా సిద్ధంగా ఉంది. నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయి. సో ముందస్తు ఎన్నికల వల్ల వీటిని వాయిదా వేశారు. సో ఇప్పుడు ముందస్తు ఎన్నికలపై మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి వాళ్ళ విజన్ ప్రకారం ఈ భర్తీ చేస్తారు. కాబట్టి అభ్యర్థులందరూ వీటిని సద్వినియోగపరచుకోవాలి, ఈ ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి మనకు అవుట్ సోర్సింగ్ అనేటువంటిది పెరుగుతుంది, కానీ ఈ సర్వీస్ డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ తీసుకోరు. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఉండవు కానుండి అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఉద్యోగాలు ఎప్పుడు పడతాయని మనం చెప్పలేము. కాబట్టి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కు అభ్యర్థులు అందరూ సిద్ధంగా ఉండాలి. ఇందులో ఏ పోస్టులు ఉన్నాయి, ఈ సిలబస్ ఏంటి అనేది కూడా మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో గ్రూప్ 2లో మనకి ఉన్నటువంటి సిలబస్ ఏంటి, గ్రూప్ 3లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి మనం తీసుకున్నట్లయితే గ్రూప్ 2 గ్రూప్ 3 అనేటువంటి సిలబస్ కామన్ సిలబస్, సేమ్ సిలబస్ ఉంటుంది, ఒక్కటి మాత్రమే చేంజ్. సో గ్రూప్ 2లో మనకు మొత్తం 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 3లో మనకు 3 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ గ్రూప్ 2 గ్రూప్ 3లో సేమ్ 3 పేపర్స్ సిలబస్ సేమ్ ఉంటుంది. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ పేపర్ 3 కానీ సేమ్ సిలబస్. గ్రూప్ 2లో మాత్రం అదనంగా ఒక 4th పేపర్ ఉంటుంది, తెలంగాణ మూవ్మెంట్. అది కూడా చాలా మంది అభ్యర్థులకు తెలిసినటువంటిది. పేపర్ 1 ఇది జనరల్ స్టడీస్. ఇక్కడ కూడా పేపర్ 1 అనేది కూడా జనరల్ స్టడీస్ గానే మనకి ఇచ్చారు. సో ఈ జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్టులు ఉంటాయి అనేటువంటిది మనం చూసినట్లయితే పేపర్ 1 అనేటువంటి జనరల్ స్టడీస్లో మనకు కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనకి ఇందులో ఉంటుంది. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అనేటువంటిది సెకండ్ యూనిట్గా మనకు ఉంటుంది. ఫస్ట్ యూనిట్ కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలు మరియు ఈవెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక మూడవది మనకు జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మూడవ యూనిట్గా ఉంటుంది. ఇక 4th యూనిట్గా వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఒకసారి చూడండి, ఫస్ట్ యూనిట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, సిఏ కరెంట్ అఫైర్స్. సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఐఆర్. థర్డ్ యూనిట్ వచ్చేసి మనకు జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 4th యూనిట్ వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేటువంటివి. 5th వన్ వచ్చేసి మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్. సో 6th వన్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ. 6th వన్ యూనిట్ అనేటువంటిది ఇండియన్ హిస్టరీ గురించి మనకి ఇచ్చారు. హెరిటేజ్ కల్చర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, సో భారతదేశం యొక్క చరిత్ర సంస్కృతి గురించి ఉంటుంది. 7th వన్ వచ్చేసి మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి సామాజిక అంశాలు అని చెప్పేసి. ఇక 8th వన్ వచ్చేసి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలసీస్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత 9th వన్ వచ్చేసి మనకు సోషల్ ఇష్యూస్. ఇది సోషియాలజీ పార్ట్ అండి. సోషల్ ఇష్యూస్ అనేటువంటిది ఇది సోషియాలజీ పార్ట్. 10th వన్ వచ్చేసి పాలసీస్ ఆఫ్ తెలంగాణ అని ఇచ్చారు. కొత్తగా ఇచ్చేది సబ్జెక్ట్, ఇది టాపిక్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే
తెలంగాణ యొక్క ప్రభుత్వ విధానాలు ఏమిటి అని చెప్పేసి మనకి ఇక్కడ చదువుకుంటాం. ఇక తర్వాత వచ్చేసి మనకు జాగ్రఫీ. సో జాగ్రఫీలో వచ్చేసి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీ అంటే తెలంగాణ జాగ్రఫీ గురించి మనకు ఉంటుంది. ఇక తర్వాత మనకు ఎకానమీ ఇందులో సో ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత మనకు బేసిక్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ 10th క్లాస్ స్టాండర్డ్లో ఇంగ్లీష్ అనేటువంటిది ఒక 10 మార్క్స్కు అలా పెట్టడం జరిగింది. ఇది పేపర్ 1 అండి. సో పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ ఉంది, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, తర్వాత జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది ఒకటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత ఇండియన్ హిస్టరీ, తర్వాత తెలంగాణ హిస్టరీ, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, తర్వాత సోషల్ ఇష్యూస్, తర్వాత మనకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ, తర్వాత జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, రీజనల్ అనగా తెలంగాణ జాగ్రఫీ, తర్వాత ఎకానమీ, తర్వాత బేసిక్ ఇంగ్లీష్. ఇక లాస్ట్ వన్ ఇందులో మనకు మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అని చెప్పేసి మనకు మ్యాథ్స్ పార్ట్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. సో ఇది మనకు జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఉన్నటువంటిది. ఇదే సిలబస్ యాజ్ ఇట్ ఈస్ గా మన గ్రూప్ 3కి ఉంటుంది. ఇదే సిలబస్ యాజ్ ఇట్ ఈస్ గా మన గ్రూప్ 3లో కూడా పేపర్ 1లో ఇదే సిలబస్ ఉంటుంది. అంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతే మన గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా మనము అపియర్ కావచ్చు. అంటే గ్రూప్ 2 పోస్ట్ నోటిఫికేషన్, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఒకేసారి ఇచ్చినా కూడా మనకు రెండింటికి కూడా మనం సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేయొచ్చు. రెండు కూడా మనం సాధించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే సిలబస్ మనకు సేమ్గా ఉంది. పేపర్ 1 ఇది. ఇక తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3లో పేపర్ 2 ఏంటి అనేది మనం చూసినట్లయితే సెకండ్ పేపర్లో వచ్చేసి మనకు మొత్తానికి 3 యూనిట్స్గా ఇస్తారు. 3 యూనిట్స్. ఇందులో మనకు భారతదేశ మరియు తెలంగాణ చరిత్ర, భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర ఫస్ట్ యూనిట్గా ఉంటుంది. సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము మరియు రాజకీయ వ్యవస్థ. భారత రాజ్యాంగము మరియు రాజకీయ వ్యవస్థ అని చెప్పేసి. థర్డ్ యూనిట్ వచ్చేసి సోషల్ ఇష్యూస్ అనగా సోషాలజీ పార్ట్. ఇదా పేపర్ 2లో మనకు 3 యూనిట్స్ ఉంటుంది. ప్రతి యూనిట్కు 50 మార్క్స్. ఇది ఒక 150 మార్క్స్ పేపర్. ఇంతకుముందు మనం జనరల్ స్టడీస్ చెప్పుకున్నాం కదా. సో జనరల్ స్టడీస్లో కూడా 150 మార్క్స్ పేపర్. అందులో మనకు యూనిట్స్ వైజ్గా చెప్పుకున్నాం కదండి. జనరల్ స్టడీస్ పేపర్ 150, పేపర్ 1 అది. సో పేపర్ 2 కూడా 150 మార్క్స్. ఇదే సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉంటుంది. సేమ్ సిలబస్ ఇది. దీనికి 150 మార్క్స్. తర్వాత పేపర్ 3. సో గ్రూప్ 2లో గ్రూప్ 3 అనేటువంటి ఎగ్జామ్లో మనకి పేపర్ 3లో ఏముంటుంది అని చూసినట్లయితే పేపర్ 3 వచ్చేసి ఎకానమీ పార్ట్. ఇది ఒక 150 మార్క్స్. ఇక్కడ కూడా సేమ్ పేపర్ 3 150 మార్క్స్. పేపర్ 3లో ఏముంటుంది అంటే మనకు ఇండియన్ ఎకానమీ అండ్ రీజనల్ ఎకానమీ, అంటే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అనేటువంటిది ఉంటుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అండ్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. ఇది 150 మార్క్స్. సో ఇక్కడ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది మనకు. ఇదే సిలబస్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ వరకు మనకు గ్రూప్ 2కి గ్రూప్ 3కి సేమ్ సిలబస్. ఇక గ్రూప్ 2లో అదనంగా ఒక పేపర్ ఉంది. ఆ పేపరే పేపర్ 4, ఫోర్త్ పేపర్. సో ఫోర్త్ పేపర్ వచ్చేసి మనకు తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమము.
ఇది 150 మార్కులు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం అనేటువంటి 4th పేపర్ ఉండదు. సో ఇక్కడ మనకు పేపర్ 1 150 మార్క్స్ జనరల్ స్టడీస్, పేపర్ 2 150 మార్క్స్ ఇది జనరల్ స్టడీస్. ఇది ఇందులో మనకు హిస్టరీ పార్ట్ వచ్చింది, తర్వాత కాన్స్టిట్యూషన్, తర్వాత సోషల్ ఇష్యూస్. పేపర్ 3 వచ్చేసి ఇది ఒక 150 మార్క్స్, ఇది ఎకానమీ ఇంతేనండి. మొత్తం 450 మార్క్స్కు గ్రూప్ 3 అనేటువంటిది సిలబస్ అనేటువంటిది ఉంటుంది. 450 మార్క్స్. ఇంటర్వ్యూ అనేది ఉండదు. తెలంగాణ మూమెంట్ అనేటువంటి స్పెషల్ పేపర్ అనేటువంటిది ఉండదు. ఇక్కడ మనకు 4 పేపర్స్ గ్రూప్ 2లో. పేపర్ 1 150 మార్క్స్ జనరల్ స్టడీస్. పేపర్ 2 150 మార్క్స్ హిస్టరీ, కాన్స్టిట్యూషన్, సోషల్ ఇష్యూస్. పేపర్ 3 150 మార్క్స్ ఎకానమీ. పేపర్ 4 150 మార్క్స్ తెలంగాణ మూమెంట్. మొత్తం 600 మార్క్స్ 4 పేపర్లు. తర్వాత ఇంటర్వ్యూ, దీంతో పాటుగా మనకు ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంది. సో ఇది మనకు ఉన్నటువంటి పేపర్ అండి. సో ఇంటర్వ్యూ వచ్చేసి ఒక 50 మార్క్స్ ఇంటర్వ్యూ అనేటువంటిది కూడా మనకి ఇందులో ఉంది. మొత్తానికి మనకి ఇక్కడ గ్రూప్ 2 గ్రూప్ 3కి అనేటువంటిది సేమ్ సిలబస్ అని చెప్పేసి మీకు చెప్పడానికి ఈ రకంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గ్రూప్ 2లో మనకు 4 పేపర్స్ ఉన్నాయి, గ్రూప్ 3లో 4 పేపర్స్ ఉన్నాయి. సో గ్రూప్ 2 గ్రూప్ 3లో కామన్ పేపర్స్ 3 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్. సో ఇంటర్వ్యూ 75 మార్క్స్ ఉందండి. ఇంటర్వ్యూ 75 మార్క్స్ ఉంది. ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 అనేటువంటివి గ్రూప్ 2లో గ్రూప్ 3లో సేమ్ అండి. ఒక 4th పేపర్ అనేటువంటిది మాత్రమే మన గ్రూప్ 2లో ఉంది. ఇంటర్వ్యూ ఒక 75 మార్క్స్కు ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ ఉండదు. 3000 వరకు దాదాపుగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర ఆలోచన ఉంది. ఇది మనకు కొంతవరకు తెలిసినటువంటి సమాచారం. ఈ నోటిఫికేషన్ మనకు వచ్చినట్లయితే ఇంటర్వ్యూ లేదు, మరియు 3 పేపర్లు గ్రూప్ 2లో మనం చదువుకున్న పేపర్లు ఇక్కడ కామన్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ మనకు సక్సెస్ కావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నటువంటిది. సో కాబట్టి అభ్యర్థులారా వీటన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 గ్రూప్ 3ని కలిపి కంబైన్డ్గా మనం చదవాలి. సో మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. జూన్ 2 లోపు మనకు నోటిఫికేషన్ గురించి గవర్నమెంట్ అధికారికంగా ప్రకటన చేస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం ప్రిపేర్ అవుదాము అని అంటే మాత్రం మనకి ఎగ్జామ్ డేట్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఆలోచించుకోండి. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లో ఇప్పుడు ఇవ్వబోయేటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్లో సిలబస్ గురించి మనం తెలుసుకున్నాం. ఇందులో మనం సోషల్ ఇష్యూస్ అనేటువంటి సబ్జెక్ట్ను నేను మీకు డీల్ చేస్తాను. ఈ సోషల్ ఇష్యూస్ అనేటువంటి సబ్జెక్టే మనకు సోషియాలజీ యాక్చువల్గా ఈ సబ్జెక్టు. సో సోషియాలజీ అనేటువంటిది మనకి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనే మనకి గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా మనకు దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. అసలు సోషియాలజీ అనే సబ్జెక్ట్ను ఎందుకు మెన్షన్ చేశారు అని మనం చూసినట్లయితే, ఈరోజు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా పబ్లిక్ రిలేషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి గవర్నమెంట్ ఆఫీసర్కు పబ్లిక్ రిలేషన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. సో ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే మనకు ప్రధానమైనటువంటిది. సో రాజ్యాంగ అధికారానికి మూలం ప్రజలు. కాబట్టి ఆ ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యము. మరి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండేటువంటి మనము సమాజం గురించి కానీ సమాజంలో వచ్చేటువంటి సమస్యల గురించి కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది తప్పనిసరి. ఎందుకంటే ప్రజల యొక్క సమూహమే సమాజం, ప్రజల యొక్క సమూహమే సమాజం. సామాజిక సంబంధాలు వాటి అల్లికనే సమాజం అని అంటారని మెకైవర్ అనేటువంటి వ్యక్తి మనకు చెప్పడం జరిగింది. సామాజిక సంబంధాలు వాటి అల్లికనే మనం సమాజం అని అంటారు. అంటే సమాజంలో ప్రజలు, సామాజిక సంస్థలు, వాటి యొక్క రిలేషన్స్ గురించి మనకి సోషియాలజీ అనగా సోషల్ ఇష్యూస్గా చెప్పుకోబోయేటువంటి ఈ సబ్జెక్ట్లో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. మనం పనిచేసేటువంటిది ఒక ప్రజల యొక్క అధికారిగా, ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేస్తాం. కాబట్టి సమాజంలో వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, సో భారతీయ సమాజం ఏ విధంగా ఉంది, తెలంగాణ సమాజం యొక్క ప్రత్యేకత ఏమిటి, తెలంగాణ సామాజిక సమస్యలు ఏమిటి, తెలంగాణ సమాజం యొక్క ప్రత్యేక సంస్కృతి ఏమిటి,
ఇవన్నీ కూడా ఒక కాబోయే ప్రభుత్వ ఉద్యోగి అధికారికి తప్పనిసరిగా తెలవాల్సింది అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం భావించి మనకు సోషియాలజీ అనేటువంటి సబ్జెక్ట్ను ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. సోషల్ ఇష్యూస్గా దానికి పేరు పెట్టడం జరిగింది. సోషల్ ఇష్యూస్, సోషల్ స్ట్రక్చర్ అండ్ పబ్లిక్ పాలసీస్ అని చెప్పేసి మనకి ఈ సబ్జెక్ట్ను మనకి గ్రూప్ 2, గ్రూప్ 3లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ సబ్జెక్టుకు ఈ సబ్జెక్ట్లో యూనిట్స్ వారిగా ఉన్న సిలబస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఈ సబ్జెక్ట్ మనకు జనరల్ స్టడీస్లో ఉంది, అంటే పేపర్ 1లో ఉంది సోషల్ ఇష్యూస్ గురించి, మరియు పేపర్ 2లో ఉన్నటువంటిది పేపర్ 2లో థర్డ్ పార్ట్గా మనకు ఉంది. సో మొత్తానికి థర్డ్ పార్ట్లో వచ్చేసి ఒక 50 మార్క్స్, తర్వాత పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్లో వచ్చేసి ఒక 10 మార్క్స్, మొత్తం ఓవరాల్గా మనకు ఒక 60 మార్క్స్ వరకు 60-65 వరకు మనకు ఈ సోషియాలజీ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సోషియాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి 5 యూనిట్స్ ఏంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. వాటికి అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాటిలో ఏ రకమైనటువంటి అంశాలు మనకు ప్రధానంగా ఉంటాయి, వాటి యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని చెప్పేసి మన గతంలో ఎగ్జామ్లో జరిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేటువంటిది కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ మనకు సోషియాలజీ సిలబస్ గురించి సోషియాలజీ అనే సిలబస్ మనకు సోషల్ ఇష్యూస్, స్ట్రక్చర్, సోషల్ స్ట్రక్చర్ అండ్ పబ్లిక్ పాలసీస్ అని చెప్పేసి మనకు సిలబస్లో ఇచ్చారు. ఈ సిలబస్లో మనకి ఈ సబ్జెక్ట్లో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకు యూనిట్ 1 ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మనకు ఇండియన్ సొసైటీ యొక్క సైలెంట్ ఫ్యూచర్స్ అని చెప్పేసి అంటారు. అంటే భారతీయ సమాజం యొక్క లక్షణాలు, ముఖ్య లక్షణాల గురించి ఉంటుంది. ఈ యూనిట్ మనం సామాజిక నిర్మితి అంటాం, సోషల్ స్ట్రక్చర్ అంటాం. ఫస్ట్ యూనిట్ని సోషల్ స్ట్రక్చర్ అంటారు. ఈ సోషల్ స్ట్రక్చర్ కింద మనకు ఇండియన్ సొసైటీ యొక్క లక్షణాల గురించి మనకు ఇందులో ఉంటుంది. సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజ ముఖ్య లక్షణాలు, భారతీయ సమాజ ముఖ్య లక్షణాలు. ఇందులో మరి భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాల్లో ఏముంటుంది? కులము. సో భారతీయ సమాజం యొక్క ప్రత్యేక లక్షణము, విశిష్ట లక్షణము. అంటే ఏ సమాజానికి కూడా, సమాజం అంటే మీన్స్ ఇక్కడ ఒక దేశాన్ని ఒక సమాజం చెప్తాం. అమెరికా సమాజం అంటాం, పాశ్చాత్య సమాజం అని అంటాం, ఆఫ్రికా సమాజం అని అంటాం. అలానే మనకు భారతీయ సమాజం అంటాం. ఒక దేశాన్ని ఒక సమాజము, ఒక దేశంతో పోలుస్తాం. దేశాన్ని ఒక సమాజంగా చెప్తాం. మళ్ళీ భారతీయ సమాజంలో తెలంగాణ సమాజం, ఆంధ్ర సమాజం, ఈ విధంగా ద్రావిడ సమాజం, ఇలా మనకు సమాజము అంటే ఒక భౌగోళిక ప్రాంతము అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంది. అంటే ప్రపంచం అనేటువంటిది ఒక పెద్ద సమాజం. ఇందులో అనేక దేశాల యొక్క ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు అమెరికా సమాజం యొక్క లక్షణాలు ఏంటి, అది డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా భారతీయ సమాజ లక్షణాలు అంటే ఏంటి. సో ఈ రకంగా మనకు ఒక్కొక్క దేశం యొక్క సామాజిక వ్యవస్థ, సామాజిక నిర్మితిని మనకు ఈ సోషియాలజీలో ఇచ్చారు. ఇందులో మనకు ఇండియన్ సొసైటీ యొక్క ప్రత్యేక లక్షణాలు ఏమిటి అనేటువంటిది మనకు ఇచ్చారు. అంటే ఒక కాబోయే ప్రభుత్వ ఉద్యోగి అధికారిగా మనకు భారతీయ సామాజిక నిర్మితి గురించి మనకు తెలిసి ఉంటే, మన సమాజంలో వచ్చే సమస్యల గురించి మనకు సంపూర్ణమైన అవగాహన ఉండి, ఒక ప్రభుత్వ అధికారిగా మన విధులు ఎలా నిర్వర్తించాలి, ప్రజలకు ఏ విధంగా మన సేవలను అందించాలి అనేటువంటిది తెలుస్తుంది. మనందరికీ తెలుసు, ఇప్పుడు భారతీయ సమాజంలో తెలంగాణ యొక్క సామాజిక సంస్కృతి అనేటువంటిది ఒక భిన్నమైనటువంటిది. మన యాస కానీ, మన భాష కానీ, మన కట్టుబాట్లు కానీ, మన జీవన విధానం కానీ ఒక ప్రత్యేకతతో కూడినటువంటిది. సో తెలంగాణ సామాజిక నిర్మితి ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉందంటే జానపద సంస్కృతి అంటాం, అంటే గిరిజన సంస్కృతి అంటాం. మనదంతా మాండలికం భాష అని చెప్పేసి మనకి తెలంగాణ సొసైటీకి సంబంధించి వచ్చినప్పుడు అక్కడ మనం తెలుసుకుంటాం తెలంగాణ సామాజిక నిర్మితిలో ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమిటి అని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ మన ఫస్ట్ యూనిట్లో భారతీయ సమాజం యొక్క లక్షణాలు ఏమిటి అన్నారు. ఇందులో ఇప్పుడు మనకు మతాలు కానీ, తర్వాత భాషలు కానీ, ఇలా ప్రతి దేశానికి ఉంటాయి. అదేవిధంగా భారతీయ సమాజంలో కూడా భాషా భిన్నత్వం కానీ, తర్వాత మత భిన్నత్వం అనేటువంటిది ఉంది. కానీ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ప్రపంచంలోనే ఒక ఇండియాలో మాత్రమే ఉంది. అది ఇండియన్ సొసైటీ యొక్క
ప్రత్యేకమైన లక్షణం క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ. కుల వ్యవస్థ అనేది ఏ దేశంలో ఉండదు. సో భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఆవిర్భావానికి కారణం ఏమిటి? సో భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఈ కుల వ్యవస్థ ఏర్పడడానికి కారణాలు ఏమిటి, ఇవన్నీ మనం ఇందులో తెలుసుకుంటాం. సో చాతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది మనకి ఇక్కడ వస్తుంది. చాతుర్వర్ణ వ్యవస్థనే అనేక కులాలు ఉపకులాలుగా మారినాయి. ఆ కులాలు ఏర్పడడానికి కారణాలు ఏమిటి అని చెప్పేసి మనకు ఈ సబ్జెక్ట్లో ఈ యూనిట్ వద్ద మనకి ఇది చదువుకోవడం జరుగుతుంది. సో భారతీయ సమాజ ముఖ్య లక్షణాలలో కులం అనేటువంటి దాని గురించి మనం చదువుకుంటాం. సో ఇది భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణమే కాదు, ఒక విశిష్ట లక్షణం. విశిష్ట లక్షణం అంటే మరే దేశానికి లేనటువంటి లక్షణం మనకి కుల వ్యవస్థ అనేటువంటిది. ఇది ఒక భారతదేశంలో మాత్రమే మన క్యాస్ట్ సిస్టమ్ అనేది కనబడుతుంది. తర్వాత 2 కుటుంబం. సో ప్రతి దేశంలో కూడా మనకు కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. అయితే భారత కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఎందుకంటే భారత సమాజం యొక్క కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అని అనగానే మీకు డౌట్ వస్తుంది. సార్ తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందా ఇప్పుడు సమాజంలో అని చెప్పేసి మీరు అనుకుంటారు. అంటే జాయింట్ ఫ్యామిలీస్ లేవు, అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీసే కదా సార్ అని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ భారతీయ సమాజం అంటే అందులో తెలంగాణ ఒక పార్ట్ మాత్రమే. కానీ ఇతర రాష్ట్రాలను మనము పరిగణలోకి తీసుకుంటాం. మన దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ మరియు కొంతవరకు తమిళనాడును మినహాయించుకుంటే అనేక రాష్ట్రాలలో ఇప్పటికీ మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థనే కొనసాగుతుంది. మనకు రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, తర్వాత పశ్చిమ బెంగాల్ కానీ, బీహార్ కానీ, ముఖ్యంగా కేరళ రాష్ట్రం కానీ, ఈ రాష్ట్రాలలో మనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది, పంజాబ్ బలంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఉంది. కాబట్టి భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ప్రధానమైనది. ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో కులము, కుటుంబము, తర్వాత వివాహము, మ్యారేజ్. సో భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడానికి ప్రధానమైనది వివాహం అనే దానికి ఒక ప్రత్యేకత ఇవ్వడం. అంటే భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థ బలమైనటువంటి కుటుంబ వ్యవస్థ. మొత్తం సామాజిక సంస్థలన్నీ కూడా ఈ కుటుంబ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. మరి ఈ కుటుంబం ఇంత బలంగా ఉండడానికి కారణం ఏంది అంటే వివాహంకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్సే ఈ కుటుంబ వ్యవస్థకు అంత బలమైనటువంటి అధికారాన్ని ఇచ్చింది. ఇతర దేశాల్లో చూస్తే మన కుటుంబ వ్యవస్థ బలంగా ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు అమెరికా సమాజం కానీ, ఇంగ్లాండ్ సమాజం కానీ, మనం ఇతర దేశాల యొక్క పాశ్చాత్య దేశాల యొక్క సమాజాలు కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మనకి ఎక్కువగా కుటుంబ వ్యవస్థ అనేది బలంగా ఉండదు. విచ్ఛిన్నమైన కుటుంబ వ్యవస్థ. ఎందుకంటే అగ్రిమెంట్ మ్యారేజెస్ అనేటువంటివి చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు వారికి వివాహ వయస్సు వచ్చిన తర్వాత వారు కలిసి కొంతకాలం జీవించడానికి అగ్రిమెంట్ చేసుకుంటారు. సో అక్కడ అగ్రిమెంట్ మ్యారేజెస్ అని ఉంటాయి. సో వారికి సంతృప్తి ఉన్నంత వరకు వారి యొక్క ఒప్పందం ప్రకారం వారు కలిసి ఉంటారు. తర్వాత వారిలో ఎవరికి ఏమి ఇబ్బంది అనిపించినా కూడా వాళ్ళు విడిపోతారు. ఇలా అగ్రిమెంట్ మ్యారేజెస్ వలన ఆ కుటుంబ వ్యవస్థ అనేది బలంగా ఉండదు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత వారికి సంతానం కలుగుతారు. ఈ సంతానం కోసమే వారి జీవితాంతం కష్టపడము అనేది జరగాలి. అంటే భార్యాభర్తలు వివాహమైన తర్వాత వారి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే పిల్లలకు ఒక మంచి జీవితం ఇవ్వాలి అనేటువంటిది. కానీ ఇక్కడ వీళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ కాబట్టి వీళ్ళు జీవితాంతం కలిసి ఉండరు కాబట్టి పిల్లల గురించి ఆలోచించేటువంటి అవకాశమే ఉండదు. అందుకే సో అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకొని కొంతకాలం కలిసి ఉంటారు. వారికి పిల్లలు అయిన తర్వాత వాళ్ళు విడిపోయేటప్పుడు ఆ పిల్లలకు ఇరువురు కూడా, అంటే భార్య భర్త ఇరువురు కూడా కొంత ఆస్తిని రాసిచ్చి మళ్ళీ వేరు వేరు వ్యక్తులను వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పిల్లలకు ఒక కుటుంబం అనేది లేకుండా పోతుంది. డబ్బు ఉంది, డెవలప్డ్ కంట్రీయే, పిల్లలకు డబ్బు ఉంది, కానీ కుటుంబం అనేటువంటిది లేదు. అంటే పేరెంట్స్ అనేటువంటి వారు లేరు, రిలేషన్స్ అనేటువంటివి లేవు, రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి లేవు, ప్రేమ అనేటువంటిది ఉండదు. అందుకని ఆ కుటుంబంలో మనకి కుటుంబ వ్యవస్థ బలంగా లేదు కాబట్టి అమెరికా సమాజంలో నేరాలు అనేటువంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అనగా ఒక పేరెంట్స్ అనేటువంటిది లేకుండా, ఒక కుటుంబం అనేటువంటిది లేకుండా ఉండడం వలన వారికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది వస్తుంది. కంప్లీట్ మనీ మైండెడ్గా మారిపోతూ ఉంటారు అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఒక పిల్లవాళ్ళ గురించి, కన్న తల్లిదండ్రుల గురించి మనం ఎంతో ఎక్కువగా ఆలోచిస్తాం. ఏ స్థాయికి ఎదిగినా కూడా మనకు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని చెప్పేటువంటి మన సామెత మన భారత సమాజంలో ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అంటే ఏ స్థాయికి వెళ్ళినా మన పేరెంట్స్ గురించి ఆలోచించడం,
తర్వాత మన పిల్లల గురించి ఆలోచించడం. ఇలాంటి ఒక అద్వితీయమైన సమాజం భారతీయ సమాజం. ఈ భారతీయ సమాజంలో ప్రధానంగా కుటుంబ వ్యవస్థ ముఖ్యమైనది. ఈ కుటుంబం బలంగా ఉండడం వల్ల ఈ సమాజం ఈ రకంగా ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతుంది. అయితే ఈ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడానికి కారణము వివాహము అనే దానికి మనం ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్. సో ఈ వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనం చదువుతాం. ఇందులో ఏక వివాహము అని, బహు వివాహము అని చెప్పేసి మనకు వస్తూ ఉంటాయి. సో వివాహ ఆధారితంగా కొన్ని పద్ధతులు కూడా ఉంటాయి. మన వివాహ పద్ధతులు ఉంటాయి. సో వివాహం చేసుకునేటప్పుడు సాంప్రదాయపరంగా పాటించాల్సినటువంటి కొన్ని విధానాలు కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం. సో కులము, కుటుంబము, వివాహము, ఇది భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాలలో సామాజిక సంస్థలు. దీనితో పాటుగా మనకు బంధుత్వము. సో బంధుత్వం, కిన్షిప్. సో క్యాస్ట్, ఫ్యామిలీ, మ్యారేజ్ అండ్ కిన్షిప్ అంటాం బంధుత్వము. సో బంధుత్వం అంటే ఏంటి అంటే, బంధుత్వం అన్నప్పుడు ఇప్పుడు వివాహము ఒక బంధం ఏర్పడుతుంది. సో పిల్లలు, తర్వాత ఈ వివాహం చేసుకున్నటువంటి దంపతుల యొక్క వాళ్ళ పేరెంట్స్, సో వాళ్ళ రిలేషన్స్, ఇలా రిలేషన్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి బంధుత్వము అంటాం. సో బంధుత్వము మనకు ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటారు బంధువులు? బంధువులు 3 రకాలుగా ఉంటారు. ప్రాథమిక బంధువులని, ద్వితీయ బంధువులని, తృతీయ బంధువులు అని చెప్పేసి అంటారు. సో మొత్తానికి ఒక సమాజంలో ప్రాథమిక బంధువులు ఎంతమంది ఉంటారంటే 8 మంది ఉంటారు. అంటే మన ఒక వ్యక్తికి 8 మంది ప్రాథమిక బంధువులు ఉంటారు. ఇది మనకు గతంలో ఎగ్జామ్లో కూడా అడిగినటువంటిది. సో బంధుత్వము అనేటువంటిది, బంధువులు అనేటువంటి వారు 3 రకాలుగా ఉంటారు. ప్రాథమిక బంధువులు, ద్వితీయ బంధువులు, వాటిని మనం గౌరవ బంధువులు అంటాం. తర్వాత తృతీయ బంధువులు అంటాం. ప్రాథమిక బంధువులు అంటే ఏమిటి అంటే, రక్త సంబంధం ద్వారా కానీ, మ్యారేజ్ ద్వారా కానీ, రక్త సంబంధం ద్వారా కానీ, వివాహం ద్వారా కానీ సమీప బంధువులను మనం ప్రాథమిక బంధువులు అని చెప్పేసి అంటాం. సో అలా ఒక వ్యక్తికి సమాజంలో ప్రాథమిక బంధువులు మొత్తం 8 మంది ఉంటారు. అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు రక్త సంబంధీకులు మా నాన్న అంటే తండ్రి, తల్లి, అక్క ఉంటే అక్క, చెల్లె ఉంటే చెల్లె, అన్నదమ్ములు అంటే సోదరి, సోదరుడు, తర్వాత భార్య, తర్వాత కొడుకు, కూతురు, ఈ రకంగా సమీప బంధువులను మనం ప్రాథమిక బంధువులు అంటారు. మొత్తం 8 మంది ఉంటారు అని చెప్పేసి మనకి ఇలా చెప్తూ ఉన్నారు. అసలు బంధుత్వం ఎన్ని రకాలుగా ఏర్పడుతుంది చూడండి. మనకి ఎవరైనా రిలేటివ్ అంటే, బంధువు అంటే ఖచ్చితంగా 2 రకాలుగానే బంధుత్వం ఏర్పడుతుంది. ఒకటి రక్త సంబంధం, రక్త సంబంధం, రెండవది వివాహం. ఈ రెండింటి ద్వారానే బంధుత్వం ఏర్పడుతుంది. రక్త సంబంధము, తర్వాత వివాహము. వివాహం ద్వారా ఏర్పడుతుంది బంధుత్వం, రక్త సంబంధం ద్వారా ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం ఆధునిక కాలంలో మారుతున్నటువంటి ఈ జీవన విధానంలో మన ప్రభుత్వ విధానాల ప్రకారము దత్తత అనేటువంటిది కూడా ఒక బంధం ఏర్పడడానికి మార్గం అవుతుంది. అది చట్టబద్ధము అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇంతకుముందు బంధుత్వం అంటే మన రక్త సంబంధము, అంటే మన తల్లిదండ్రులు కానీ, మన అన్న కానీ, తమ్ముడు కానీ, అక్కయ్య కానీ, చెల్లె కానీ, వీళ్ళంతా కూడా మనకు బ్లడ్ రిలేటివ్స్. సో బ్లడ్ రిలేటివ్స్ కాకుండా మళ్ళీ మనకు మ్యారేజ్ పరంగా రిలేటివ్స్ ఏర్పడుతూ ఉంటారు. ముఖ్యంగా భార్య, సో సమీప బంధువులు, ప్రాథమిక బంధువు అవుతుంది. మళ్ళీ భార్య తరపున అమ్మ, నాన్న, అత్త, మామ అని చెప్పి, భార్య యొక్క సోదరుడు బావమరిది అని చెప్పేసి, భార్య యొక్క సోదరులు అంటే వదినే, మరదలు అని చెప్పేసి, ఇలా మన వివాహం ద్వారా బంధువులు ఏర్పడతారు, మన రక్త సంబంధం ద్వారా బంధువులు ఏర్పడతారు. అయితే కొత్తగా ఆధునిక కాలంలో ప్రభుత్వ విధానాల ప్రకారం దత్తత అనేటువంటి చట్టబద్ధం చేయబడింది. కాబట్టి దత్తత ద్వారా కూడా బంధుత్వం ఏర్పడుతుంది. అంటే పిల్లలు లేని ఒక దంపతులు దత్తత తీసుకుంటే ఆ దత్తత తీసుకోబడినటువంటి పిల్లవాడు బంధువు అవుతాడు. ఏ బంధువు అవుతాడు? రక్త సంబంధీకుడే అవుతాడు. అయినప్పటికీ మళ్ళీ 2 రకాల బంధుత్వమే. దత్తత అనేది కూడా ఒక రకంగా బంధుత్వం ఏర్పడడానికి కారణమవుతుంది. దత్తత తీసుకోవడం, ఎవరైనా దత్తత తీసుకుంటాం మనం? కొడుకునో బిడ్డనో దత్తత తీసుకుంటారు, ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమవుతారు? రక్త సంబంధికులుగా గుర్తించబడతారు. ఇలా బంధుత్వం గురించి మనకు ఈ యూనిట్లో ఉంటుంది. ఇక్కడ ఈ బంధుత్వం ఆధారంగానే మన కుటుంబాలు ఏర్పడతాయి. బంధుత్వం ఆధారంగానే మన కుటుంబాలు ఏర్పడతాయి. మనకు 2 రకాల కుటుంబాలు ఉంటాయి. జన్మ ప్రాప్తిత కుటుంబము, స్వయం ప్రాప్తిత కుటుంబము. సమాజంలో ప్రతి వ్యక్తి కూడా 2 రకాల కుటుంబాలను ఏర్పాటు చేసుకుంటాడు. ఇందులో ఒక కుటుంబం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది, మరొక కుటుంబాన్ని తనకు తానుగా ఏర్పాటు చేసుకుంటారు. సో బంధుత్వం ఏర్పడడానికి 2 రకాల కారణాలు. సో కుటుంబాలు కూడా 2 రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ బంధుత్వం అంటే రక్త సంబంధం, వివాహము. ఇక్కడ రక్త సంబంధం ద్వారా వచ్చినటువంటి వారు ఎవరు? మన తల్లిదండ్రులు. సో వారికి జన్మించాము కాబట్టి వీళ్ళు రక్త సంబంధీకులు, మన బంధువులు. తర్వాత సోదరి, తర్వాత సోదరుడు,
వీళ్ళందరూ కూడా మన బంధువులు. తర్వాత ఈ తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు మనకంటే మనకు తాతయ్య, అమ్మమ్మ లేదా నాయనమ్మలు, వీళ్ళందరూ మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ రకమైనటువంటి బంధువులందరినీ ప్రాథమిక బంధువులు అంటారు. ఈ కుటుంబమే మనకు స్వయం ప్రాప్తిత ఈ కుటుంబాన్ని మనం జన్మ ప్రాప్తిత కుటుంబము అని అంటాం. జన్మ ప్రాప్తిత కుటుంబము అంటే జన్మతః ఈ కుటుంబం ఏర్పడింది. ఇది మనం ఏర్పాటు చేయలేదు. ఓకేనా? మన తల్లిదండ్రులకు మనం జన్మించడం వలన మన తల్లిదండ్రులకు మనకు రిలేషన్ ఏర్పడింది, బ్లడ్ రిలేషన్. దాంతో పాటుగా మన రక్త సంబంధం అంటే మన తోబుట్టువులుగా మనకు అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అనేటువంటి రిలేషన్, మనకు తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ అనేటువంటి రిలేషన్, ఇదంతా ఏర్పడుతూ ఉంటారు. ఇక్కడ తర్వాత మనకు మేనమామలు అంటే మన అమ్మ యొక్క సోదరుడు మనకు మేనమామ అవుతాడు. మన నాన్న యొక్క సోదరి మనకు మేనత్త అవుతుంది. సో ఇలాంటి రిలేషన్ అంతా కూడా మనకు ఒక కుటుంబంగా మారుతుంది. ఆ కుటుంబం జన్మప్రాప్తిత కుటుంబం. ఇక ఈ జన్మప్రాప్తిత కుటుంబం ద్వారా వచ్చిన మనకు కొంత వయస్సు వచ్చిన తర్వాత వివాహం ద్వారా మనం ఒక కొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ కుటుంబాన్ని స్వయం ప్రాప్తిత కుటుంబము అంటాము. స్వయం ప్రాప్తిత కుటుంబం ఇది మనం ఏర్పాటు చేసుకున్న కుటుంబం. ఇది మనకు జన్మతః వచ్చిన కుటుంబం. సో సమాజంలో ప్రతి వ్యక్తికి 2 కుటుంబాలు ఉంటాయి. ఒకటి జన్మప్రాప్తిత కుటుంబం, ఆటోమేటిక్గా మనకు జన్మతః వస్తుంది. తర్వాత ఒకటి మనం ఏర్పాటు చేసుకుంటాం, అది స్వయం ప్రాప్తిత కుటుంబము అని చెప్పేసి. మీరు అనుకోవచ్చు, సార్ బ్రహ్మచారిగా ఉంటే స్వయం ప్రాప్తిత కుటుంబం ఏర్పడదు కదా వాజ్పేయి లాగా అంటే, అది కామన్. ఇంకా స్వయం ప్రాప్తిత కుటుంబం ఖచ్చితంగా ఉండాలనేది లేదు. కానీ సమాజంలో బ్రహ్మచారిగా ఉండే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? 10% ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు కదా. ఎందుకంటే వివాహం అనే దానికి మన సనాతన ధర్మాలలో మనకు సనాతన హైందవ ధర్మంలో వివాహం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వివాహం చేసుకుంటేనే మనకు సంతానం కలుగుతుంది, ఆ సంతానం ద్వారానే మనకు మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పేసి మన సనాతన ధర్మాలు అనేటువంటి మన గ్రంథాలు అనేటువంటివి మన హైందవ ధర్మం అనేటువంటిది చెప్తుంది. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా సమాజంలో ఒక వ్యక్తికి 2 కుటుంబాలు ఉంటాయి. ఒకటి జన్మప్రాప్తిత కుటుంబం, 2 స్వయం ప్రాప్తిత కుటుంబం. ఈ స్వయం ప్రాప్తిత కుటుంబం అనేది వివాహం ద్వారా ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి ఏ కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు? సమాజంలో ఒక వ్యక్తి ఏ కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటాడు అని చెప్పేసి అని మనకు ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి. ఏ జన్మప్రాప్తిత కుటుంబంపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, ఎక్కువ బాధ్యతను కలిగి ఉంటాడు తన జీవితంలో అని. 2 స్వయం ప్రాప్తిత కుటుంబానికి అధిక ప్రాధాన్యతను ఇస్తాడు. 3 జన్మప్రాప్తిత స్వయం ప్రాప్తిత కుటుంబాలు రెండింటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది, సమాన ప్రాధాన్యతను ఇస్తాడు వ్యక్తి. 4 రెండింటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వడు. సో భారతీయ సమాజంలో ఒక వ్యక్తి ఏ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటాడు, ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉంటాడు అని మన క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్లో నెంబర్ 1 జన్మప్రాప్తిత కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు స్వయం ప్రాప్తిత కుటుంబం కంటే అని అర్థం. సెకండ్ 1 స్వయం ప్రాప్తిత కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. థర్డ్ 1 జన్మప్రాప్తిత స్వయం ప్రాప్తిత 2 కుటుంబాలకు సమాన ప్రాధాన్యత ఇస్తాడు. ఫోర్త్ 1 జన్మప్రాప్తిత స్వయం ప్రాప్తిత కుటుంబానికి అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పేసి మనం అంటాం. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పగానే మీరు అందరూ ఏమనుకుంటారు? జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి మనకు ఆ కుటుంబమే అధిక ప్రాధాన్యత అంటారు. కానీ కరెక్ట్ ఆన్సర్ స్వయం ప్రాప్తిత కుటుంబం అనేది కరెక్ట్ ఆన్సరు. ఎందుకంటే వివాహం ద్వారా మనం ఏర్పాటు చేసుకున్న కుటుంబం. అంటే వివాహం అంటే తల్లిదండ్రులు చేశారు కదా సార్ అని చెప్పేసి మీరు అనుకుంటారు. వివాహం చేసే వరకే తల్లిదండ్రులు, వివాహం అయిన తర్వాత అంతా కూడా మనకి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, మన జీవితం అంతా ఇక్కడే తిరుగుతుంటుంది. జన్మప్రాప్తిత కుటుంబానికి మనం ప్రాధాన్యత తగ్గిస్తామా సార్? స్వయం ప్రాప్తిత కుటుంబానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామా? ఇది తప్పు కదా సార్. ఇది కరెక్ట్ ఆన్సర్ ఎలా అవుతుంది అంటే, మీకు పెళ్లి కాకపోతే పెళ్ళి అయిన తర్వాత మీకు తెలుస్తుంది. అది మనం ఏం చెప్పలేము. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ స్వయం ప్రాప్తిత కుటుంబమే. ఇది జరగమెరిగిన సత్యం. 100% స్వయం ప్రాప్తిత కుటుంబానికే మనం ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకు అని చెప్పేసి మనకి ఈ సబ్జెక్ట్లో మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ కుటుంబము మనకు జన్మతః వచ్చిన కుటుంబం. అంటే వివాహం అయ్యేంత వరకు దీంతో మనకి ఎక్కువ రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం సమాజంలో ఒక స్థానం పొందడానికి ఈ కుటుంబం మనకు బేస్. అర్థమవుతుందా? మనకి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ప్రేమ అనేటువంటిది నిస్వార్థమైన ప్రేమ. మనపై ఎలాంటి ఆశించి వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే నా పిల్లవాడు బాగుండాలి, నా పిల్ల బాగుండాలి, మంచి చదువు చెప్పించాలి, వారికి మంచి సమాజంలో మంచి స్థానం ఉండాలి, మంచి జీవితం వాళ్ళు పొందాలి అని అహర్నిశలు ఆలోచిస్తూ ఉంటారు ఈ తల్లిదండ్రులు.
అర్థమవుతుంది. కాబట్టి జన్మతః వచ్చిన కుటుంబం మనకు అన్ని రకాల అవసరాలను మనం తీరుస్తారు, మనకు సమాజంలో ఒక స్థాయి రావాలి అనుకుంటారు. దాంతోపాటు మనకంటూ ఒక కుటుంబం ఉండాలి అని చెప్పేసి మనకు పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత మాత్రం ఈ జన్మ ప్రాప్త కుటుంబానికి ప్రాధాన్యత ఉంటుంది, కానీ ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తామంటే స్వయం ప్రాప్త కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే ఈ కుటుంబానికి ఈ కుటుంబం నువ్వే ఏర్పాటు చేసుకున్నది. అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా భార్యకు మొత్తం రెస్పాన్సిబిలిటీ నేనే, అంటే నేను మాత్రమే నా భార్యకు పూర్తి బాధ్యతను కలిగి ఉంటాను. ఆమె యొక్క కష్ట సుఖాలలో కానీ, ఆమె యొక్క జీవన విధానంలో కానీ నా యొక్క బాధ్యత అనేది 100%. అదే మరి తల్లిదండ్రులతో ఉండదా అంటే తల్లిదండ్రులతో ఉంటుంది. ఒకవేళ నేను తక్కువ ప్రాధాన్యత చూసినా అన్ననో తమ్ముడో ఉంటారు, అక్కనో చెల్లెనో ఉంటారు, తర్వాత తల్లికి అంటే బ్రదర్ అంటే మేనమామ కానీ, తర్వాత తండ్రికి సిస్టర్స్ అంటే మేనత్త వాళ్ళు కానీ, ఇలాంటి రిలేషన్స్ ఉంటాయి. చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళు, అత్తమ్మ మామయ్య వాళ్ళు, తర్వాత అన్న వాళ్ళు, తమ్ముడు కానీ అక్కయ్య తమ్ముడు, ఎవరో ఒకరు ఇందులో తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఖచ్చితంగా కలిగి ఉంటారు. అంటే బాధ్యత విస్మరించకూడదు. ఒకవేళ నువ్వు బాధ్యత విస్మరించినా కూడా నీకు ఈ కుటుంబం వల్ల నీకు పెద్దగా నష్టమేం, నీ వల్ల కుటుంబానికి పెద్దగా నష్టమేం జరగదు. కానీ నువ్వు ఏర్పాటు చేసుకున్న కుటుంబంలో భార్యను నువ్వు పట్టించుకోకపోతే ఈ కుటుంబం మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది, అది డివోర్స్ వరకు వెళ్తుంది. అర్థమవుతుంది. తర్వాత నీకు పుట్టినటువంటి సంతానం చూడండి, మన తల్లిదండ్రులు మనపై ఎంత రెస్పాన్సిబిలిటీగా ప్రేమతో మనల్ని పెంచారో, మనం మన పిల్లలు మనకు సంతానం కలిగిన తర్వాత మన పిల్లల పట్ల ఆ రకమైనటువంటి అద్వితీయమైన ప్రేమను చూపుతాం. వారి యొక్క మంచి భవిష్యత్తు అందించాలని ఆహర్నిశలు ఆలోచిస్తూ ఉంటాము. సో మన పిల్లలు, మన భార్య, మన కుటుంబం అనేటువంటి ఈ బిజీలో ఉంటాం. ఎందుకంటే నువ్వే బాధ్యుడివి. నీ కొడుకు చదవకపోయి బాగా సమాజంలో ఒక గుర్తింపు రాకపోయినా తండ్రిగా నీకే, తల్లిగా నీకే పేరు వస్తుంది. అది మంచి పేరైనా చెడు పేరైనా. కాబట్టి ఇక్కడ ఈ కుటుంబానికి ఓల్ అండ్ సోల్ మనమే. కాబట్టి ఈ కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది స్వయం ప్రకృత కుటుంబం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఈ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ కుటుంబం నుంచి కొంతవరకు విమర్శలు వస్తూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత మారినారు అని చెప్పేసి అది కామన్. ఎందుకంటే మన నాన్నగారు కూడా పెళ్ళయ్యేంత వరకు తన యొక్క జన్మ ప్రాప్తి కుటుంబం అంటే మన నాయనమ్మకు, మన తాతయ్యకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. పెళ్ళైన తర్వాత కొంతకాలం వరకు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. తర్వాత ఇక ఎక్కువగా మన కుటుంబం అని చెప్పేసి అమ్మ గురించి ఆలోచించడం, మన పిల్లలు అని మన గురించి ఆలోచించడం, మన సోదరి గురించి ఆలోచించడం ఎక్కువ. ఇది కామన్. అప్పుడు కూడా మన నాన్నకు పెళ్ళైన తర్వాత కూడా ఇదే రకంగా మన నాయనమ్మ నుంచి మాటలు రావచ్చు, కొడుకు మారినాడు పెళ్ళైన తర్వాత అని. ఎందుకంటే జన్మ ప్రాప్తి కుటుంబానికి మనమే బేస్. ఇలాంటివి ఇక్కడ మనం ఎన్నో చదువుకుంటూ ఉంటాం. ఇది బంధుత్వం ఏర్పడడానికి రెండు కారణాలు. బంధుత్వం ద్వారా 2 కుటుంబాలు ఏర్పడతాయి. జన్మ ప్రాప్తి కుటుంబం, స్వయం ప్రాప్తి కుటుంబం. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో అడిగారు. ఇలాంటి టాపిక్స్ అనేటువంటి చాలా ఇంట్రెస్ట్ అంశాలు మనకు ఉంటాయి. ఇవన్నీ మనం బేస్గా చదువుతాం. తర్వాత బంధుత్వం తర్వాత నెక్స్ట్ మతము. సో ప్రతి సమాజంలో మతం అనేటువంటిది ఉంటుంది. మతం మత్తు లాంటిది అన్నది ఎవరు? కారల్ మార్క్స్. మతం అనేటువంటిది మత్తు లాంటిది. సమాజంలో వ్యక్తులందరినీ కూడా సంఘటిత పరిచే ఒక అతి ముఖ్యమైన సాధనం మతం అండి. సమాజంలో వ్యక్తులందరినీ కూడా సంఘటిత పరిచేది ఒక అతి ముఖ్యమైన సాధనం మతం మాత్రమే. అర్థమవుతుందా? కాబట్టి మతం అనే దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రపంచంలో మతం ఆధారంగా దేశాలు అనేటువంటివి ఏర్పడ్డాయి, దేశాలు అనేటువంటివి విడిపోయినాయి. ఓకేనా? మతం తర్వాత తెగ. సో దీన్ని మనకు తెగ ప్రకారమే ఈ సమాజం అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఇక్కడ మహిళ అని చెప్పేసి మనం ఒకటి ఇచ్చారు. తర్వాత మధ్య తరగతి అని చెప్పేసి ఫస్ట్ యూనిట్లో ఇచ్చారు. తర్వాత ఇందులో తెలంగాణ సామాజిక సాంస్కృతిక ప్రత్యేక అంశాలు. ఇది 1వ యూనిట్ కింద ఇచ్చినటువంటివి భారతీయ సమాజం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇది ఫస్ట్ యూనిట్. సో మనం నెక్స్ట్ సెషన్లో మిగతా యూనిట్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్.